హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇప్పుడున్న వాతావరణానికి తగ్గట్టుగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. ఒక్కసారి వీడియోని ఫుల్గా చూసారంటే పిల్లలు కూడా చిటికెల్లో ప్రిపేర్ చేసేస్తారు. అలాగే అంతే ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి. అలాగే లోపల నుంచి పిండి ఉందా లేదా అన్నట్టుగా కొంచెం సాఫ్ట్గా, చెప్పాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్లో చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ 3 బంగాళాదుంపల్ని ఉడికించి తీసుకున్నానండి. మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి, పెద్దవైతే 2 తీసుకోండి, సరిపోతాయి. ఈ బంగాళాదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకొని పైన ఆ పొట్టుని తీసేసి ఇలా బౌల్లోకి తీసి ఇప్పుడు వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుందాము. ఇలా ఫోర్క్తో కానివ్వండి, లేదా పొటాటో మ్యాషర్తో అయినా సరే, లేదా చేతితో అయినా పర్వాలేదు. కాకపోతే ఇందులో ఎలాంటి లంప్స్ లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనం చేసే స్నాక్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద చెంచాతో వేసాను కాబట్టి 2 సార్లే వేసానండి. ఇదైతే 3 టేబుల్ స్పూన్లు అనమాట. సో ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మెత్తగా కలుపుకోవాలండి. అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. కనీసం ఒక 2 నిమిషాలైనా ఇలా వీటిని కలుపుకున్నట్లయితే మనకు ఈ బ్యాటర్ అనేది ఇలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఒకవేళ ఇలా కలిపేటప్పుడు మీకు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే మరో టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఈ పిండిని అయితే కలుపుకోండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. పెద్దవి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఇవి పొంగుతాయి అన్నమాట, అంటే సైజ్ పెరుగుతుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చిన్న చిన్న బాల్స్ని వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే ఇవి పైకి తేలుతాయి అన్నమాట. ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ ఇవి ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకున్నట్టుగా అనిపించినట్లయితే మనం ఇలా అటు ఇటు కదిపినప్పుడు అవి విడిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇలా మనకు చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. సో అన్ని వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం 6 నుంచి 7 నిమిషాల టైం అయితే పడుతుందండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో ట్రై చేసిన తర్వాత నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.